నమస్తే వెల్కమ్ టు జేకే టీవీ నేను శ్రీదేవి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరో రామ్ కి జంటగా నేను శైలజ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది ఈ అమ్మడు. మొదటి సినిమాతోనే తన అందంతో నటనతో తెలుగు ప్రేక్షకుల్ని బాగా మెప్పించింది. నేను శైలజ సినిమాలో తన క్యూట్ లుక్స్ లో అందరినీ ఆకట్టుకుంది కీర్తి సురేష్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. దాంతో ఆమెకు టాలీవుడ్ లో సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. కీర్తి సురేష్ 2000 సంవత్సరంలో చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. ఇక ఆ తర్వాత 2013లో మలయాళం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కీర్తి సురేష్ ఇప్పటి వరకు తన కెరియర్లో తెలుగుతో పాటు మలయాళ, తమిళ్లో కూడా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో అయితే కీర్తి సురేష్ నటించిన సూపర్ హిట్ సినిమాలలో మహానటి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. సీనియర్ హీరోయిన్ సావిత్రి బయోపిక్గా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే మహానటి సినిమా ఆఫర్ తనకు వచ్చిన సమయంలో కీర్తి సురేష్ ఈ సినిమాను నిరాకరించినట్లు ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. దర్శకుడు నాగ్ ముందుగా నాకు ఈ కథను వినిపించినప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ చేయడానికి నిరాకరించాను. నిర్మాతలు సైతం నేను ఈ సినిమా చేస్తానని ఉత్సాహంగా ఉన్నారు, కానీ నేను భయపడి ఈ సినిమా చేయడానికి నిరాకరించాను అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. స్వప్న, ప్రియాంక ఆశ్చర్యపోయి ఈమెంటి సావిత్రమ్మ బయోపిక్ చేయడానికి నిరాకరించింది అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కానీ నేను భయపడి ఈ ప్రాజెక్ట్ని నిరాకరించినట్లు ఆమె తెలిపింది. ఇక ఈ అమ్మాయి ఏంటి ఎక్కడి నుంచో వచ్చి అకస్మాత్తుగా ఒక లెజెండ్ పై బయోపిక్ తీస్తోంది. ఇక నేను దానిని నాశనం చేశానని చెప్తే ఎలా? నేను దాని గురించి సానుకూలంగా ఆలోచించలేకపోయాను, అందుకే నేను ఈ సినిమా చేసేందుకు చాలా భయపడ్డాను అంటూ కీర్తి సురేష్ తెలిపింది. ఇక ఈ సినిమాలో ఆమె వ్యక్తిగత జీవితాన్ని చూపించాలని అనుకున్నాము, కానీ అది అభిమానులకు నచ్చకపోతే లేదా తప్పుడు మార్గంలో తీసుకుని వెళ్తే ఎలా అంటూ ఆలోచించాను. కానీ నా మీద నాకు ఉన్న నమ్మకం కన్నా దర్శకుడు నాగ్ అశ్విన్కి నా మీద ఉన్న ఆ నమ్మకం సినిమా చేసేలా ప్రేరేపించింది. తమిళ్లో తన మొదటి సినిమా ఫ్లాప్ అయినప్పుడు నిర్మాతలు తనను దురదృష్టవంతురాలుగా భావించారంటూ కీర్తి సురేష్ ఇంటర్వ్యూలో తెలిపింది. ఇక సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్ను సొంతం చేసుకున్న కీర్తి సురేష్ తాజాగా బాలీవుడ్ హీరో వరుణ్ జోడీగా బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.